వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ అక్టోబర్ 18వ తారీఖు తర్వాత గురుగ్రహం మారబోతున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి తమ ఉచ్చ స్థానం లోపలికి రాబోతున్నాడు. ఇది చాలా దివ్యమైనటువంటి సమయం. ఓకే, ఈ సమయములో ఎవరెవరైతే తమ జీవితంలో గురుగ్రహ దోషమున్న, జాతకంలో గురుడు నీచ స్థానంలో ఉన్న, గురుగ్రహ దోషమున్న, సంతానం లేకపోయినా, ధనం లేకపోయినా ఈ రోజుల్లో ఎవరెవరైతే పరిహార పూజలు చేసుకుంటారో అందులోపల స్పెసిఫికల్లీ నవంబర్ 5వ తారీఖు వరకు స్ట్రైట్గా రుజుగతి ఉంటాడు. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 రిటర్న్ టు మిథున రాశికి రిటర్న్ వక్రగతి అవుతాడు. కాబట్టి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు పరిహార పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి. అది కాకుండా సంతానము అంటే అదృష్టవంతుడైన పిల్లలు కావాలనుకునేటువంటి వారు ఈ అక్టోబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు లోపల కలిస్తే గనక మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు. మళ్ళీ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పుడతాడు. గురుడు మళ్ళీ కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా ఎంటర్ అవుతాడో అప్పుడు మీకు అదృష్టవంతుడైన కొడుకు పుడతాడు. కాబట్టి అదృష్టవంతుడైన కొడుకు పుట్టాలి అని అంటే ఈ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 5వ తారీఖు లోపల కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం ఏమైనా ఉంటే అన్నీ మొత్తం 1 మంత్ లీవ్లు పెట్టేసుకోండి. భార్యాభర్తలు కలిసి చక్కగా ఏదైనా మంచి పుణ్యక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరినీ, మీ పిల్లలు ఎవరైనా ఉంటే, అంటే ఆల్రెడీ పిల్లలు ఉంటున్నా వాళ్ళందరినీ అమ్మమ్మ ఇంటికో, తాతమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో అందరూ పంపించి భార్యాభర్తలు ఏకాంతంగా గడపండి. ఈ 14 రోజులు అక్టోబర్ 18 నవంబర్ 5 వరకు ఇది సూపర్ డే. ఇది ఈ టైంలో గనక సంతానం గురించి ప్రయత్నం చేస్తే చక్కని సంతానం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మంచి సమయము. ప్రతిసారి ఈ సమయం రాదు. నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే ఇది మంచి సమయం కాదని చెప్పాను, కానీ ఈ సంవత్సరం మాత్రం మంచి సమయం. ఎందుకోసమంటే రాబోయేది అధిక మాసాలు రాబోతాయి కాబట్టి అధిక మాసం లోపల మీకు అది వర్తించదు. కాబట్టి ఈ సంవత్సరం కలవండి. ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు లక్కీయెస్ట్ టైమే. అక్కడి వరకు ఎవరైతే కలుస్తారో దానికి 9 నెలలు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. 9 నెలలకి మీకు డేట్లు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వేసుకోండి. ఆ 1 మంత్ లోపల గురుడు కర్కాటక రాశిలో ఉండేటప్పుడే డేట్ వచ్చేటట్టుగా చూసుకొని సంతానానికి ప్రయత్నం చేయండి. మీకు 3 పిల్లలు ఉన్నా సరే ఇప్పుడు సంతానానికి ప్రయత్నం చేయండి. ఒక్క పిల్లలు ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. పిల్లలు లేకపోతే 100% చేయాల్సిందే. తప్పకుండా హిందువులు ప్రతి ఒక్కళ్ళు 5 పిల్లలు కనాలి. IVF చేసుకునైనా సరే 5 పిల్లలు కనండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కనమని చెప్పారు. కేసీఆర్ కూడా చెప్పాడు కనండి. మొన్న మోదీ గారు కూడా చెప్పారు కనండి. అందరు కనండి, పిల్లలు కనండి. చాలా చక్కటి పరిహారం తెలియజేశారు గురుగారు. ఎంతో మంది బాధపడుతున్నారు, వారికి చక్కటి ఉపశమనం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా కూడా పాటిస్తారు గురుగారు చాలా మంది. ధన్యవాదాలు ఇంత మంచి పరిహారం తెలియజేసినందుకు. నమస్కారం. శ్రీమాత.